జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తాడు, అవినాష్ రెడ్డిని రాజీనామా చేయించి అన్నటువంటిది అసాధ్యమని నేను మొన్ననే చెప్పా. ఇప్పుడు తాజాగా వాళ్ళ పార్టీ అధికారికంగా చెప్పింది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేస్తారనేది శుద్ధాబద్ధమని పార్టీ వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు కె సురేష్ బాబు ఆక్షేపించారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా టీడీపీ దుష్ప్రచారానికి పూనుకోవడం దారుణమన్నారు. ఈ ఊహాజనిత కథనం సృష్టికర్త టీడీపీ ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ కడప ఎంపీగా పోటీ చేస్తారని, వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందుల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని సోషల్ మీడియాలో వాళ్లే పోస్ట్ చేయడం, ఆపై ఆంధ్రజ్యోతిలో ఊహాగానాలు కల్పితాలతో కథనం రాయించడం, దాని మీద చంద్రబాబు శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ స్పందించడం మ్యాచ్ ఫిక్సింగ్లో భాగమేనన్నారు. ప్రజల్ని గందరగోళపరిచేందుకు ఇలా చేస్తున్నానని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. 2011లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పామని, ఇప్పుడు వచ్చి తెలంగాణ సీఎం రేవంత్ గల్లీ గల్లీ తిరుగుతానన్న హాస్యాస్పదం అన్నారు. ఉచితంగా ఇసుక ఇస్తామని ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వం ట్రాక్టర్ ఇసుకకు 1700 రూపాయలు వసూలు చేస్తున్న ట్రాక్టర్ ఇసుకను కడప తెచ్చుకునేసరికి 3500 రూపాయలు అవుతుందని చెప్పారు.